వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు. బొంబాయి నటి కదంబరి జత్వానీ కేసులో ఇప్పటికీ 3 ఐపీఎస్లను సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని తెలిపారు. విచారణలో బాధ్యుల్ని తేలితే చర్యలు ఉంటాయని చెప్పారు. రాజకీయాలు చేయడం అన్నది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఆడపిల్లని రక్షించుకోవడం పెద్ద బాధ్యత కింద మారిపోయింది. ఎందుకంటే ఈరోజు చైల్డ్ అబ్యూజింగ్స్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి. ఈరోజు పుట్టిన ఆడబిడ్డలని కూడా కాపాడుకునే పరిస్థితికి వస్తుంది. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజుల్లోని టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఫేస్ చేస్తున్నామంటే ఆడపిల్లని రక్షణ కల్పించాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్కైనా మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలకి అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలోని కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ అక్కడ టాలరేట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నడుస్తుంది. కేసు పెట్టేమో, అరెస్ట్ జరిగింది, విద్యాసాగర్ అరెస్ట్ కూడా జరిగింది. ఆల్రెడీ 3 ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా జరుగుతుంది. మనకి అన్నీ కూడా సెక్యూరిటీ మెయిన్. అట్ ద సేమ్ టైం ఈ గాంజాని డ్రగ్స్ని అరికట్టే పరిస్థితి ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్స్లోనూ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మీరు ఇందాక ప్రతి ఎంక్వైరీ జరుగుతుంది. ఇందాక మీరు అడిగిన చిత్వానీ కేసులో కూడా ఎంక్వైరీ చాలా క్లియర్గా జరుగుతుంది. అందరినీ కూడా ఇంట్రాగేట్ చేస్తున్నారు, అఫీషియల్స్ కూడా ఇంట్రాగేట్ చేస్తున్నారు. మేము అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఎందులోని తప్పు చేశారు అనుకునేటప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మేము ఇంట్రాగేట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము, శిక్ష పడేట్టు చేస్తాము. దీనికి ఇమీడియట్గా మేము అందరం కూడా మీరు అందరూ చేసినట్టు సస్పెండ్ కూడా చేస్తాము. ఇంకా ఫర్దర్గా సస్పెన్షన్స్ ఉంటాయా లేవా అన్నది ఎంక్వైరీలో తేలుతుంది. అంతకు ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేసే పరిస్థితి ఉందండి ఈరోజు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది.